హాయ్ అండి. అన్నదాత సుఖీభవ పథకం 2025 దీపావళి కానుక రైతుల ఖాతాల్లో అయితే 7,000 జమ చేస్తారని చెబుతున్నారు. అయితే దీని ప్రాసెస్ ఏంటి, మీకు పడతాయో లేదో ఈ వీడియోలో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం యొక్క రెండవ విడత విడుదలను ప్రకటించడం ద్వారా లక్షలాది మంది రైతులకైతే పండుగ ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ చొరవ కింద రైతులు ఈ నెలలో దీపావళి కానుక నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే అందుకోవడం అయితే జరుగుతుందంట. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత నుండి 2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం నుండి 5,000 రూపాయలు అయితే అందనున్నాయి. పండుగ సీజన్లో మరియు రాబోయే రబీ పంట చక్రం ముందు రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ చర్య యొక్క లక్ష్యమంట. అన్నదాత సుఖీభవ పథకం స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చిన్న మరియు సన్నకారు రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనుబంధంగా అయితే ఉంది. పీఎం కిసాన్ కింద రైతులు సంవత్సరానికి 6,000 రూపాయలు అందుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో పంపిణీ అయితే చేయబడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద అదనంగా 5,000 రూపాయలు అయితే జోడిస్తుంది. దీంతో ఏపీ రైతులకు మొత్తం ప్రయోజనం సంవత్సరానికి 11,000 రూపాయలు అయితే అందుతుంది. ఈ ఉమ్మడి చొరవ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో అయితే సహాయపడుతుందని అంటున్నారు. మరియు పంట సంబంధిత ఖర్చులు సకాలంలో అయితే మద్దతును అందిస్తుంది. అయితే ప్రభుత్వ ప్రకటన ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందంటే దీపావళి ముందు 7,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 47 లక్షల మంది రైతులు ఈ ప్రయోజనాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి పొందుతారని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతుకు 2,000 రూపాయలు విలువైన 21వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేస్తుందని అయితే భావిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 2వ విడతగా 5,000 రూపాయలు అయితే బదిలీ చేస్తుంది. రెండు మొత్తాలను కలిపితే అర్హత ఉన్న ప్రతి రైతుకు ఈ నెలలో అయితే 7,000 రూపాయలు అయితే అందుతుంది. పారదర్శకత మరియు త్వరిత ప్రాసెసింగ్ నిర్ధారించడానికి ఈ నిధులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్లో వ్యవస్థ ద్వారా అయితే జమ చేయబడడం అయితే జరుగుతుంది. అయితే రైతుల అర్హత ప్రమాణాలు ఏంటో చూద్దాం. కింది షరతులు కలిగి ఉన్న రైతులు ఈ ప్రయోజనం అయితే పొందడానికి అర్హులు. అయితే భూమి యాజమాన్యం అంటే 2 హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే దీనికి అర్హులు. అలాగే వయసు, వృత్తి అంటే చిన్న మరియు సన్నకారు రైతులు వ్యవసాయంలో చురుగ్గా నిమగ్నమై ఉండాలి. బ్యాంక్ ఖాతా లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ లింకు చేయబడిన చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతాను అయితే కలిగి ఉండాలని చెబుతున్నారు. భూమి రికార్డులు, భూమి యాజమాన్య వివరాలను ప్రభుత్వ రికార్డులు అయితే నవీకరించాలి. అంతే వాళ్ళ దగ్గర ధృవీకరించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు లేదా పెద్ద భూముల యజమానులు అయితే ఈ రైతులు ఈ పథకానికి అయితే అర్హులైతే కాదని చెప్తున్నారు. మీ చెల్లింపు స్థితి ఎలా తనిఖీ చేసుకోవాలంటే రైతులు తమ చెల్లింపు వివరాలను ఆన్లైన్లో సులభంగా ధృవీకరించుకోవచ్చంట. దశలవారీ ప్రక్రియ పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించవచ్చు. pmkisan.government.in ఈ సైట్ని అయితే సందర్శించి మీరు ఎలిజిబుల్ కాదని తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల స్థితిపై క్లిక్ చేసుకొని మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇందులో ఏదైనా ఒక నెంబర్ను ఎంటర్ చేసి నమోదు చేయాలి. అయితే చెల్లింపు స్థితిని చూడడానికి డేటా పొందండి పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ నవీకరణ కోసం రైతులు గ్రామ సచివాలయం లేదా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ పోర్టల్ ద్వారా వివరాలను అయితే తనిఖీ చేసుకోవచ్చు. అయితే ఈ 7,000 రూపాయల డిపాజిట్ రైతులకు ముఖ్యంగా దీపావళికి ముందైతే తక్షణ ఉపశమనం మరియు ద్రవ్యతను అయితే అందిస్తుందని చెబుతున్నారు. ఇది వారికి అవసరమైన గృహ అవసరాలను తీర్చడానికి, చిన్న రుణాలను తిరిగి చెల్లించడానికి మరియు తదుపరి పంట సీజన్ కోసమైతే ఈ విత్తనాలు మరియు ఎరువులు పెట్టుబడి పెట్టడానికి ఇదైతే సహాయపడుతుంది. ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కోట్ల రూపాయలను చొప్పించి గ్రామాల్లో కొనుగోలు శక్తిని పెంచుతుందని అయితే భావిస్తున్నారు. అలాగే ఈ సమయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చిన స్వాగత దీపావళి బహుమతి అంటున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టి. అన్నదాత సుఖీభావ పథకం రైతులు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్తో పాటు కలిపినప్పుడు అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరం పొడవునా నిరంతర మద్దతు లభించేలా ఈ పథకం అయితే లభిస్తుంది. వీటితో పాటు రైతు భరోసా, కిసాన్ క్రెడిట్ కార్డు, పంట బీమా పథకాలు వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాలు సమిష్టిగా రైతులు స్వావలంబన పొందేందుకు మరియు ప్రైవేట్ రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని చెప్పుకోవచ్చు. అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల కింద దీపావళి కానుక అయితే 7,000 రూపాయలు ప్రకటించిన రైతు సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యనే అంటున్నారు. అలాగే బ్యాంక్ ఖాతాలోకి నేరుగా డబ్బు జమ చేయడంతో రైతులు
ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం మరియు విశ్వాసంతో దీపావళిని జరుపుకోవడానికి బాగా సన్నద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఈ సర్వ పండుగ ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా దేశానికి నిజమైన వెన్నెముకైన మన అన్నదాతలకు మద్దతు ఇస్తామని ప్రభుత్వ వాగ్దానాన్ని కూడా బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. అలాగే మన వీడియోస్ని కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ పథకం అన్నదాత సుఖ బియ్యం కిసాన్ అనేది ఈ దీపావళి కానుక అయితే వేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే.